హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ మాన్వి అఫీషియల్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా ఎలా చేయాలో చూద్దామా. ఇంతకీ ఎంతమందికి ఉప్మా అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే ఎంతమందికి ఇష్టం లేదో కూడా కమెంట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఉప్మా అనేది. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అది కొద్దిగా హీట్ అయ్యాక అందులో కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, కాజు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాతకి అందులో కొద్దిగా పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అవి ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కరివేపాకు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ ఉప్మాలో కరివేపాకు ఫ్లేవర్ అనేది నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఇలా ఫ్రై అయిన తర్వాతకి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టమాటో వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చూసుకోవాలి. మీకు టమాటా ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాతకి 1 గ్లాస్కి 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. మెజర్మెంట్ వచ్చేసి నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి నేను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు ఎన్ని గ్లాసెస్ ఉప్మా రవ్వ తీసుకుంటే అన్ని 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి. అలా తీసుకుంటే నేను చూపించిన కన్సిస్టెన్సీలో వస్తుంది ఉప్మా అనేది. ఇలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ లిడ్ పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ అనేది చాలా బాగా బాయిల్ అవుతుంది. అలా బాయిల్ అయిన తర్వాతకి ఉప్మా రవ్వ అనేది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కొన్నిసార్లు. వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాతనే ఉప్మా రవ్వ అనేది వేయాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. బాగా కలుపుకొని మళ్ళొకసారి లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ వదిలేసామనుకోండి, అప్పుడు ఇంకా బాగా మగ్గుతుంది. 2 మినిట్స్ తర్వాతకి మన ఉప్మా అనేది ఇలా ఉందండి. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ బాగా కలిపిన తర్వాతకి ఇలా వస్తుందండి. ఇది చల్లగా అయిన తర్వాత కూడా గట్టిగా అనేది అవ్వదు. ఇలా నేను చూపించిన కన్సిస్టెన్సీలోనే ఉంటుంది. చూసారా, అంతేనండి. ఉప్మా అనేది చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ రాగానే వాటర్ అనేది అంతా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి వేడి వేడి ఉప్మా తీసుకొని మీ ఇష్టం అండి, ఏ కాంబినేషన్లో తినాలనుకుంటే ఆ కాంబినేషన్. నేను మాత్రం మా మమ్మీ పంపించిన కొత్త మామిడికాయ పచ్చడితోనే నేను